షూ పర్చేస్ చేయాలని సెర్చ్ చేశారనుకోండి, నెక్స్ట్ డే నుంచి మీ ఇన్స్టాగ్రామ్, షాపింగ్ సైట్ ఇలా ప్రతి చోట ఆ షూ గురించి యాడ్స్ చూపిస్తారు. ఐడెంటిటీ థెఫ్ట్. మీ పర్సనల్ డేటా బయటికి తెలిస్తే సైబర్ క్రిమినల్స్ మీ ఐడెంటిటీని స్టీల్ చేసి ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనం కార్లో ట్రావెల్ చేసేప్పుడు సీట్ బెల్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఇంటర్నెట్ వాడేప్పుడు మన సేఫ్టీ అండ్ ప్రైవసీ కోసం VPN కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు VPN ఎంత ఇంపార్టెంటో మనకు ఒక ఐడియా ఉంది. మార్కెట్లో చాలా VPNs ఉన్నాయి. వాటిలో మంచిది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ చాలామంది ఇగ్నోర్ చేసే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో కూడా చూద్దాం. నో లాక్స్ పాలసీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాలసీ ఉన్న VPN కంపెనీ మీరు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో, ఎంతసేపు చూస్తున్నారో, ఏ యాప్స్ వాడుతున్నారో ఆ డేటాని రికార్డ్ చేయదు. ట్రూ ప్రైవసీ కావాలంటే ఈ పాలసీ ఉన్న VPNని చూస్ చేసుకోవాలి. VPN ప్రోటోకాల్స్. సింపుల్గా చెప్పాలంటే ముందు చెప్పినట్టు టన్నెల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ప్రోటోకాల్స్ ఏంటంటే ఈ VPN టన్నెల్లో డేటా ఎలా ట్రావెల్ చేయాలో చెప్పే రూల్స్. దీంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి: ఓపెన్ VPN అండ్ వైన్గార్డ్, L2TP, PPTP. ఓపెన్ VPN అండ్ వైర్గార్డ్ ఇవి బెస్ట్ ప్రోటోకాల్స్. ఓపెన్ VPN చాలా సెక్యూర్ అండ్ వైర్గార్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. L2TP, PPTP ఇవి ఓల్డ్ అండ్ లెస్ సెక్యూర్ ప్రోటోకాల్స్. ఈ ప్రోటోకాల్స్ ఉన్న VPNని అవాయిడ్ చేయడం బెటర్. కిల్ స్విచ్. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. VPN కనెక్షన్ ఒకసారి లూజ్ అయితే మీ ఒరిజినల్ IP అడ్రస్ అండ్ డేటా ఎక్స్పోజ్ అవుతుంది. అదే కిల్ స్విచ్ ఉంటే VPN కనెక్షన్ కట్ అయిన వెంటనే ఇంటర్నెట్ని కూడా కట్ చేస్తుంది. సో మీ డేటా సేఫ్గా ఉంటుంది. ఇది చాలామంది ఇగ్నోర్ చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్. DNS లీక్ ప్రొటెక్షన్. సపోజ్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని IP అడ్రస్ కోసం సర్వర్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ రిక్వెస్ట్ని DNS రిక్వెస్ట్ అంటారు. VPN వాడినా కూడా ఈ రిక్వెస్ట్ ISPకి వెళ్తే మీరు ఏం చేస్తున్నారు